నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గుంటూరు జిల్లాలో పర్యటించినప్పుడు ఒక వ్యక్తి వైఎస్ఆర్సీపీ కార్యకర్త మీద ఏ విధంగా కారు దూసుకెళ్లింది, అతను మరణించడము, అదేవిధంగా మరొక వైఎస్ఆర్సీపీ కార్యకర్త గుండెపోటుతో మరణించడము, అంబులెన్స్లో ఒక వ్యక్తి అంబులెన్స్కి దారి ఇవ్వకుండా చనిపోయినటువంటి విషయాలు మరవక ముందే నిన్న పోలీసుల యొక్క షరతులను పర్మిషన్లే లేకుండా ఆ షరతులు ఏవైతే ఉన్నాయో వాటిని బేఖాతరు చేస్తూ యాజ్ యూజువల్గా జన సమీకరణ బల ప్రదర్శనతో గుంటూరు మీద పరామర్శ యాత్ర కాదు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక దండయాత్రే చేశారు. పోలీసులు చెప్పేటువంటి ఆ షరతులు ఏవైతే ఉన్నాయో అది వీళ్లకు వర్తించవు, అవి పక్కన పెట్టి బేఖాతరు చేస్తూ విపరీతమైనటువంటి జన సమీకరణ చేసుకుని ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి గుంటూరు జిల్లా నుంచి ఎవరెవరైతే నియోజకవర్గ ఇన్ఛార్జులుగా ఉన్నారో వాళ్ళ దగ్గర జన సమీకరణ చేపించి జగన్మోహన్ రెడ్డి గారు జనాల గుండెల్లో ఇంకా ఉన్నారు, కేవలం ఓడిపోయారు కానీ వాళ్ళ గుండెల్లో ఈయన స్థానం పదిలంగా ఉంది అని చూపించుకోవడానికి, ముఖ్యంగా సోషల్ మీడియాలో ఆ కేజీఎఫ్ బ్యాక్గ్రౌండ్ వేసుకుని ఎలివేషన్స్ వేసుకోవడానికి సో వీళ్ళు వెళ్ళినటువంటి పని ఏంది? పరామర్శ. సో పరామర్శకి వెళ్తే జన సమీకరణ ఎందుకు, బల ప్రదర్శన ఎందుకు? కానీ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ బల ప్రదర్శన లేకుండా కనీసం ఫంక్షన్కి కూడా రాడు. అది పెళ్ళైనా, అది చావైనా, పరామర్శ అయినా, జైలుకి వెళ్ళినా, కోర్టుకి వెళ్ళినా జన సమీకరణ బల ప్రదర్శన అనేది ఆయనకు మ్యాండేటరీ. అదే జరిగింది. సో ఆయన చేస్తే చేస్తాడు. సో ఆయన నిన్న గుంటూరు పర్యటనకు రావడంతో తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు నెలకొనింది. సామాన్యులకు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. ఆయన ఒకడే వచ్చిపోతే సరిపోయేది. అయినా ఈ విధంగా చూడండి, కంకరగుంట వంతెన చివర ట్రాఫిక్ జామ్తో వాహనదారులు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో. సో ఈయన వాళ్ళను పరామర్శించడానికి వాళ్ళను పార్టీ ఆఫీస్కి పిలిపించుకొని పరామర్శించవచ్చు. ఈయన ఒకడే వెళ్ళి లిమిటెడ్ మెంబర్స్ ఒక 100 మందో 200 మందో లేకపోతే 2000 మందితో వెళ్ళి పరామర్శించవచ్చు. అలా చేయడు జగన్మోహన్ రెడ్డి గారు. హాఫ్ అన్ అవర్ ప్రయాణాన్ని 6 గంటలు పొడిగించి అర్ధ గంట పరామర్శ కోసము 6 గంటలు ప్రయాణించి దాని గురించి 1.5 గంట ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. సో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి, జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా జనాల్లో బలం ఉందని చూపించాలి, అదేవిధంగా కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టాలి. ఇక్కడ ఏదో జరిగిపోతా ఉందని చెప్పి ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని ఇష్టపడే వాళ్ళను కూడా పెట్టుబడులు పెట్టకుండా పారిపోయేలా చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఎక్కడికి వెళ్ళినా జన సమీకరణ బల ప్రదర్శనకైతే దిగుతాడు. అందులో భాగంగానే నిన్న అంబటి రాంబాబు అరెస్ట్ అయినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. 14 రోజులు రిమాండ్ కూడా విధించారు. సో ఆ అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్నైతే అంబటి రాంబాబు గారి కూతుర్లను అదేవిధంగా వాళ్ళ సతీమణిని పరామర్శించడానికి వాళ్ళ ఇంటికైతే వెళ్ళడం జరిగింది. వెళ్తూ ఈ విధంగా విపరీతమైన జన సమీకరణ చేసుకుని బల ప్రదర్శన చేసి సో అదేదో ఎలక్షన్ క్యాంపెయిన్ లాగా వెళ్ళడం అయితే జరిగింది. జగన్ యాత్ర జనానికి యాతన. సో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అంటే ముఖ్యంగా వణికిపోతున్నారు. ఎవరంటే ఆ నియోజకవర్గ ఇన్ఛార్జులు. ఎక్కడ జన సమీకరణ చేయమంటారు? ఇంకా 3 సంవత్సరాలు ఉంది ఎన్నికలకు, ఇప్పుడు ఎందుకు జన సమీకరణని వాళ్ళు వాపోతుంటే, అయినా ఆ పార్టీ ఆఫీస్ నుంచి పెద్దల యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే జన సమీకరణ బల ప్రదర్శన వాహన శ్రేణి ఈ 3 మ్యాండేటరీగా పెట్టారు. సో జనాలు సమీకరించలేక వాళ్ళకు డబ్బులు పెట్టలేక అల్లాడిపోతున్నారమ్మా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా నియోజకవర్గ ఇన్ఛార్జులుగా ఉన్న వాళ్ళు. ఇక చూడండి, పోలీసులు ఆంక్షలు విధించారు. ర్యాలీలు సమావేశాలకు అనుమతి లేదని ముందే చెప్పారు. అయినా వాటిని ఉల్లంఘించి వైకాపా అధినేత జగన్ భారీ యాత్ర చేపట్టడంతో జనం పాట్లు అన్ని ఇన్ని కావు. జాతీయ రహదారిపై వాహనాలు ఆగిపోవడంతో ప్రయాణికులు నరక యాతన అనుభవించారు. వాస్తవానికి జగన్ బుధవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11 గంటలకు గుంటూరు సిద్ధార్థ నగర్లోని అంబటి నివాసానికి చేరుకోవాలి. 12 గంటలకు తిరుగు ప్రయాణమై 1 గంటలకల్లా తాడేపల్లి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అంటే వీళ్ళు ఇచ్చేటువంటి షెడ్యూల్ ఒకటి, వీళ్ళు అవలంబించేటువంటి షెడ్యూల్ ఒకటి. ఈ విధంగా చేస్తారు. తర్వాత పోలీసులు మాకు సహకరించలేదు, కూటమి ప్రభుత్వం కావాలనే జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వలేకపోయింది, సో పోలీసుల యొక్క వైఫల్యం అని చెప్పి వాళ్ళు అవినీతి పుత్రిక అయినటువంటి పేపర్లలో రాయించుకుంటారు. సో మేము వస్తా ఉన్నాం, ఇది మా షెడ్యూల్ అని. సో ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ నాయకుడు ఎక్కడైనా పర్యటనకు వెళ్ళినప్పుడు ఆయన పర్యటన వివరాలను పోలీసులకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉన్నప్పటికీ వాళ్ళు ఇచ్చేటువంటి డీటెయిల్స్ ఒకటి, వాళ్ళు చేసే పని వేరేగా ఉంటుంది. ఇక్కడ చూడండి, 12 గంటలకు తిరిగి ప్రయాణమై 1 గంటకల్లా తాడేపల్లి చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించి సో దాన్ని 6 గంటలు చేసి సాయంత్రం వరకు ఈ విధంగా. ఇక్కడ చూడండి, మధ్యలో స్కూల్ బస్సులు ఉంటాయి, అంబులెన్సులు ఉంటాయి. సో ఎవడో హాస్పిటల్కి పోయేవాడు ఉంటాడు, ఆఫీసుకు పోయేవాడు ఉంటాడు, రకరకాల పనుల మీద వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకంతా ఆటంకం కలిగిస్తూ ఈ విధంగా అయితే జన సమీకరణ బల ప్రదర్శనకైతే దిగారు. సో జనాలు
సభలకు వచ్చే వాళ్ళంతా కనుక ఓట్లు వేసేటట్టుంటే, ర్యాలీలకు వచ్చే వాళ్ళంతా ఓట్లు వేసేటట్టుంటే, ఇలాంటి యాత్రలకు వచ్చే వాళ్ళంతా ఓట్లు వేసేటట్టుంటే సిద్ధం 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 అని సభలు పెట్టి ఊదరగొట్టారు కదా. మరి 11 సీట్లు ఎందుకు వచ్చింది? చిన్న జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఇది, దానికి సమాధానం ఉండదు. సో వాళ్ళు ఓటమి నుంచి ఏమీ నేర్చుకోలేదు. సో జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వచ్చే వాళ్ళందరూ, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి ఆ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి జన సమీకరణ మొత్తం ఓట్లయితే వేయరు జగన్మోహన్ రెడ్డి గారు. అది తెలుసుకోకుండా మీరు ఎక్కడికి పోయినా ఈ విధంగా జన సమీకరణ బల ప్రదర్శన చేస్తూ ఈ విధంగా వీళ్ళు ఓట్లేయరు, ఈ సాధారణ జనాలు కూడా ఇట్లాంటివి చూస్తే వాళ్ళు కూడా వేసే వాళ్ళు కూడా ఓట్లు వేయరు. కాబట్టి కొంచెం చూసుకోండి సార్. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.